సారీ ఫర్ ద డిలే జెంటిల్మెన్. మీరు ఐఎమ్ ఫ్రమ్ పైనాపిల్. ఐఎమ్ ఫ్రమ్ బ్లూబెర్రీ. మా కోసం మీరు బ్లాక్ కార్డ్ని బ్రేక్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మా కంపెనీ టాప్ పొజిషన్లోకి వెళ్ళాలి. అందుకు మీకు ఏం కావాలన్నా మనీ, గోల్డ్ ఎక్సెట్రా ఏదైనా సరే మీరు పొందొచ్చు. దాంతో డీల్ చేయడం కన్ఫ్యూజనే కాదు, కాంప్లికేటెడ్ కూడా. ఈ పని మీద మీరు నన్ను పిలవకపోతే మీకు మాకు 3 గంటలు సేవ్ అయ్యేది. నాకు ఇంకో 1 hour వేస్ట్ సార్. ఐ కేమ్ ఆల్ యూ ఫ్రమ్ ముంబై. ఏంటిది? నీకు తెలీదా మన ఆలోచనలు దాంట్లోకి ఎలా వచ్చినాయి? అనుమానిస్తున్నావా? ఇప్పుడు దాకా అనుమానమేరా, ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. ఆధారాలు ఏమన్నాయి? నేరాలకు ఆధారాలు కావాలరా, మోసాలకు అవసరం లేదు. ఇన్నాళ్ళ మన ఫ్రెండ్షిప్లో నీ గురించి నాకంతా తెలుసు అనుకున్నాను, కానీ నాకు తెలియని నువ్వు ఇదని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇంకే ముసుగులో నువ్వు బతకవసరం లేదు. ఇంకా లైన్లోనే ఉన్నావా? మన గురించి వాడికి తెలిసిపోయింది. ఇంకా వేరే మార్గం లేదు, వాడిని కిడ్నాప్ చేయాల్సిందే. సరే, ఆ సంగతి నేను చూసుకుంటా. ఒకడిని కిడ్నాప్ చేయాలరా. కుర్రోడు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. ఆ కాలేజా? అది చాలా చిన్న కాలేజ్ కదన్నా. ఆ ఈటిలో ఏముంటుంది? అదే గుడ్లవల్లేరు కాలేజ్ అనుకో, ఫుల్ స్టఫ్ అమ్మా. కుర్రోడు తెల్లగా మహేష్ బాబులా ఉంటాడు. ఇదిగో, కాలేజీలో కిడ్నాప్ చేయొద్దు, వాడుండే రూమ్ దగ్గర కిడ్నాప్ చేయండి. సరే అన్న. ఎరా, పులి అనుకున్నావా? పులివి కాదురా నువ్వు, జింకవి. చూసావా, కిడ్నాప్కి చీప్గా బండి ఇచ్చారు, కారు ఇవ్వకుండా. ఆ కంపెనీ దరిద్రం గురించి మనకు తెలియదే ఉందిరా. చల్ చల్. మీరు చెప్పిన బాబుని కిడ్నాప్ చేస్తాం, మా దగ్గర ఉన్నాడు. కాకపోతే అతని బట్టలు కొంచెం చిరిగిపోయినాయి. ఏం చేయమంటారు? అది కూడా నేనే చెప్పాలా? షర్ట్ మార్చి తీసుకురండి. సరే అన్న, అలాగే చేద్దాం. ఏరా, నీకు అసలు బుద్ధి ఉందా? ఇది అసలు సాఫ్ట్వేర్ కంపెనీనా? రేయ్, అసలు మనం వైట్ బోర్డు మార్కర్ల రేంజ్ నుంచి బ్లాక్ బోర్డు చాక్ పీస్ రేంజ్కి పడిపోయావరా. బూట్లు బదులు చెప్పులు వేసుకుంటున్నావురా. ఈ బలపాలు అవి ఉట్టికాళ్ళు అయ్యేలోపు ఆ బ్లాక్ అవుట్ హ్యాకర్ని పట్టుకోండి రా బాబు, వెళ్ళండ్రా. ఆల్రెడీ కిడ్నాప్ చేశాడు కదా, కంగారు పడకు, కాసేపట్లో ఇక్కడికి వస్తాడు.
నిన్ను ఎందుకు ఎక్కడికి తీసుకొచ్చావో నీకు తెలియదు కదా. ఇంకాసేపట్లో నీకు క్లారిటీ వస్తుంది. బ్లాక్ కోడ్ మా కోసం దీన్ని నువ్వు బ్రేక్ చేసి పెట్టాలి. నీ కాలేజీ, నీ చదువు, నీ గర్ల్ ఫ్రెండ్స్ గట్రా అన్నీ అలాగే ఉంటాయి. కానీ నువ్వు కోడ్ బ్రేక్ చేసిన తర్వాతే బయటికి వెళ్తావు. ఇలా బెదిరిస్తే మాత్రం నేను చేయను. నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి. ఏం కావాలేంటి? ఆపింకా ఇస్తానులే. అలా అయితే హ్యాపీనయ్యా.